హాయ్ గాయ్స్, వారణాసి మూవీ నుంచి అయితే ఒక మంచి అప్డేట్ ఉంది. ఈ మూవీ ఎక్కడ దాకా వచ్చిన షూటింగ్ ఇవన్నీ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం గాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ ముఖ్యం. బిగిలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకుని మంచి మంచి కంటెంట్లు, ఎటువంటి అప్డేట్లు, ఎటువంటి గాసిప్స్ నడుస్తున్నా మేము ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తాం గాయ్స్. ఫస్ట్ వారణాసి మూవీ గురించి వచ్చేస్తే, వారణాసి మూవీ గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో దాన్ని రామాయణంతో కంపారిజన్ చేసి, రామాయణ గ్లిమ్స్ వచ్చింది కదా హిందీ నుంచి, దాంతో కంపేర్ చేసి మన వారణాసికి బ్రహ్మరథం పడుతున్నారు హిందీ ఆడియన్స్తో సహా. మన తెలుగు వాళ్ళే కాదు, హిందీ ఆడియన్స్తో సహా. దీన్నైతే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రెండ్ అవుతా ఉంది. హైప్ అయితే మామూలుగా లేదు. దీనికి కారణం మన రాజమౌళి గారు అనేసి మనం గట్టిగా చెప్పుకోవాలి గైస. ఎందుకంటే ఈ రామాయణ గ్లిమ్స్ ఏదైతే ఉందో దాన్ని 4,000 కోట్లు పెట్టి నిర్మిస్తున్నాము. గ్లిమ్స్ అంటే గ్లిమ్స్ కాదు, ఈ రామాయణ మూవీ ఏదైతే ఉందో దాన్ని 4,000 కోట్లు పెట్టి నిర్మిస్తున్నాము. ఈ 4,000 కోట్లు బడ్జెట్ ఉన్న మూవీ ఇంకొక ఆదిపురుష్ అనేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్స్ అవి. వీటిని బట్టి మన రామాయణ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఆ గ్లిమ్స్ని అయితే మెచ్చుకుంటూ ఉన్నారు. అది విజువల్స్ అంటే అనేసి విజేంద్ర ప్రసాద్ గారిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రీసెంట్గా వాళ్ళందరూ రైటర్స్ ఇంకా స్టూడెంట్స్తో కలిసి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. దీంట్లో మాట్లాడుతూ రామాయణంలో 30 నిమిషాలు ప్రపంచాన్ని కుదిపేస్తుందని మీరు చెప్పారు కదా, ఆ 30 నిమిషాలు ఏముండబోతున్నది అని అడిగితే, మీరు గ్లిమ్స్లో చూశారు కదా, ఇది విజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాట, మీరు గ్లిమ్స్లో చూశారు కదా, ఈ రాముడికి కుంభకర్ణుడికి జరగబోయే యుద్ధమే ఆ 30 నిమిషాలు ఉండబోతున్నది. ఆ యుద్ధంలో కుంభకర్ణుడిని చూశారు, రాముడిని చూశారు, వానర సేనని చూశారు, హనుమంతుడు తోకను చూశారు, దాని మీద ఒక రథం వెళ్తూ ఉంది, దాన్ని కూడా చూశారు కదా, ఇది మైండ్ బ్లోయింగ్గా ఉండబోతున్నది అనేసి విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. విజేంద్ర ప్రసాద్ గారే కాదు, ఏది గ్లోబల్ త్రోట్ ఈవెంట్ జరిగిందో దాంట్లో మన రాజమౌళి గారు కూడా రాముడి పోర్షన్ మొత్తం కంప్లీట్ చేశాము. రాముడిలాగా మన మహేష్ బాబుని అయితే చూస్తూ ఉంటే ఇంకా మైండ్ బ్లోయింగ్. మహేష్ బాబు గారు అయితే రాముడి వేషంలో అంత బాగా కనపడ్డాడు అనేసి చెప్పుకొచ్చారు. ఈ పోర్షన్ అయితే అదిరిపోబోతున్నదంట గైస్. మన రాజమౌళి గారు మహేష్ బాబు గారిని ఎక్కడికే వెళ్ళనివ్వట్లేదంట. మూవీ అయ్యేంత వరకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ నేషనల్ ట్రిప్స్ ఏ ట్రిప్స్కి అయితే వెళ్ళనివ్వట్లేదంట, ఆపేశారు అన్నట్లయితే కొంచెం ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో అయితే హల్చల్ నడుస్తూ ఉంది. మహేష్ బాబు గారు కూడా అన్నిటినీ పక్కన పెట్టి ఈ మూవీ కోసం అంత హార్డ్ వర్క్ అయితే చేస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది గైస్. ఈ మూవీ చరిత్రలు తిరగరాయిపోయే మూవీ అవ్వబోతున్నది. ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి కాలర్ ఎగరేసుకొని తిరిగే మూవీ అవుతుందనేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంకా మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఈ మూవీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అనేసి మనం గట్టిగా మాట్లాడుకోవాలి. ఇంకా ఈ షూటింగ్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే, షూటింగ్ అయితే అప్రాక్సిమేట్గా 75% 80% వరకు కంప్లీట్ అయిపోయింది అనేసి రూమర్ మాత్రమే. ఇది నాకు తెలిసి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి ఉండాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఈ మూవీని అయితే విఎఫ్ఎక్స్కి అట్లీస్ట్ 1 ఇయర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనేసి నా ఫీలింగు. ఎందుకంటే మన రాజమౌళి గారు నెక్స్ట్ ఇయర్ జూలైకి అంతా ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆయన నెక్స్ట్ ఇయర్ జూలైకి అంతా రిలీజ్ చేయాలంటే మాత్రం విఎఫ్ఎక్స్ టీమ్కి ఇప్పటి వరకు షూటింగ్ అయినటువన్నీ ఇచ్చేసి, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా షూట్ చేయబోయే మూవీ సీన్లన్నీ కూడా ఇచ్చేస్తేనే విఎఫ్ఎక్స్ టీమ్ కానీ ఇంకా గ్రాఫిక్స్ టీమ్ కానీ ఖచ్చితంగా వాళ్ళు రాజమౌళి గారికి నచ్చేటువంటి విజువల్స్ అయితే ఇవ్వగలుగుతారు. లేదంటే రాజమౌళి గారు ఈ రిలీజ్ డేట్ను కూడా మళ్ళీ మార్చచ్చు అనేసి నా ఫీలింగ్. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇది డిసెంబర్కి పుష్ అయిపోవచ్చు. రాజమౌళికి ఒక మోపన ఏది నచ్చదు, అంటే అంత పర్ఫెక్ట్గా ఉండాలి ఆయనకి విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఇలాంటివన్నీ విషయాలు. కాబట్టి ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే ఖచ్చితంగా పుష్ అయిపోతుంది అనేసి నాకు గట్టి నమ్మకం ఉంది. కాకపోతే రాజమౌళి గారు అయితే గట్టిగా నమ్మకంగా చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్కి అంతా జూలైకి అంతా రిలీజ్ అవుతుంది ఈ మూవీ అనేసి. చూద్దాము అది కూడా ఎంతవరకు జరుగుతుందో. మన ఇండియన్ మార్కెట్లో అయితే ఈ మూవీని అసలు ప్రమోట్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ రాజమౌళి గారి ప్రమోషన్స్ ఎలా ఉంటాయో మనకందరికీ తెలుసు. హీరోని అసలు నిద్రగడబోనీడు ఒక 2 నెలల ముందు నుంచే అన్ని రాష్ట్రాలు, అన్ని మెయిన్ సిటీస్ అన్నీ తిప్పి మరీ ఇంటర్వ్యూలు ఇంకా ఈవెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. ఈ మూవీకి ఇండియన్ మార్కెట్లో ఎటువంటి ప్రమోషన్ అవసరమే లేదు. కాకపోతే గ్లోబల్ మార్కెట్లో ఎలా
మన రాజమౌళి గారు ప్రమోట్ చేస్తారనేది చూడాల్సి ఉంది. గ్లోబల్ మార్కెట్కి తీసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న మూవీ ఇది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఎన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తారంటే ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెయిన్ లాంగ్వేజెస్ అన్నిట్లో రిలీజ్ చేయాలనేసి మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇంకా మన రాజమౌళి గారు అయితే మూవీని వేరే లెవెల్లో షూటింగ్ చేస్తూ ఉన్నట్లయితే అర్థమవుతోంది. దీంట్లో ఉన్న టైం ఫ్రేమ్స్కి అంత పొటెన్షియల్ ఉంది అనేసి చెప్తా ఉన్నారు. ఇంకా ఇది ఖచ్చితంగా టైం ట్రావెల్ మూవీ. ఈ టైం ట్రావెల్ ప్రజెంట్ నుంచి పాస్ట్కి, పాస్ట్ నుంచి ప్రజెంట్కి, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ కూడా ట్రావెల్ చేసి మరీ ఈ మూవీ ఉండబోతున్నది. ఆ స్టోరీలో ఎటువంటి విషయాలు పెట్టాడు, ఎలాంటి విషయాలు పెట్టబోతున్నాడు అనేసి మనం గట్టిగా అనుకోవాల్సిందే. ఎందుకంటే ఈ టైం ట్రావెల్ అనే దాని మీద చాలా ప్రీవియస్ మూవీస్ వచ్చాయి. అంటే తెలుగులో అయితే 1-2 వచ్చాయి. మెయిన్ అయితే ఆదిత్య 369 మన నందమూరి బాలకృష్ణ గారిది. చిన్న చిన్న మూవీలు చాలానే వచ్చాయి. కాబట్టి ఈ మూవీలో టైం ట్రావెలింగ్ ఎలా పెట్టబోతున్నాడు ఏంటి అనేదని మనం వేచి చూడాలి గైస్. నాకైతే వారణాసి మూవీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. నా హోప్స్ ఏవి కూడా అంచనాలకు తగ్గకుండా ఉంటాయి అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. నాకు రాజమౌళి గారి ముందుగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసినా కానీ ప్రపంచాన్ని షేక్ చేసే ప్రాజెక్టులు అయితే తీశాడు. కాబట్టి ఇప్పటికి ఉన్న ఆల్ అప్డేట్స్ అయితే ఇవి గైస్. వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బిగిలో సబ్స్క్రైబ్ ముఖ్యము. ఇంకా మీకు ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంత కొంత నచ్చినా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని ఒక కామెంట్ చేసేసి వెళ్ళిపోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై నౌ. జై హింద్.